మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ నరాల్ శెట్టి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సెంట్రీ సిటీ హాస్పిటల్. సడన్ గా హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి? హార్ట్ అటాక్ అంటే గుండె రక్తనాళాల్లో ఈ రక్తనాళం 100% మూసుకుపోవడం, దాన్నే హార్ట్ అటాక్ అంటూ ఉంటాం. అంటే అందరు జనరల్గా ఏమనుకుంటారంటే ఈ 100% అనేది స్లోగా 50%, 60%, 70%, 90% అలా వచ్చి 100% అవుతుంది అనుకుంటారు. అది కొంతమందిలోనే జరుగుతూ ఉంటుంది. బట్ మెజారిటీగా ఎలా జరుగుతుందంటే హార్ట్ అటాక్ వచ్చే 2-3 రోజుల ముందు కూడా వాళ్ళు కనుక చూస్తే 30-40% బ్లాక్సే ఉంటాయి. దాన్నే ప్లాక్ అంటాం, తెలుగులో కొవ్వు పలకలు అంటాం. సో ఆ 30-40% కొవ్వు పలకలు ఏమవుతాయంటే దానిపైన ఉండే పొర రప్చర్ అయ్యి దాని ద్వారా బ్లాక్ ఏర్పడి హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది. బట్ ఈ పొరలో 2 రకాలు ఉంటాయండి ఈ కొవ్వు పలకల్లో కూడా. సో స్టేబుల్ ప్లాక్, వల్నరబుల్ ప్లాక్ అంటాం. స్టేబుల్ ప్లాక్ అంటే ఏంటంటే ఈ 30-40% ఉండే కొవ్వు పలకల పైన ఆ పొర ఫైబ్రస్ క్యాప్ అనేది చాలా మందంగా ఉంటుంది. అదే వల్నరబుల్ ప్లాక్ లో చూస్తే కనుక ఈ కొవ్వు పలకల పైన పొర చాలా సన్నగా పలచగా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ పల్చటి పొర రప్చర్ అయ్యి హార్ట్ అటాక్ వస్తూ ఉంటుంది. సో ఈ పల్చటి పొర రప్చర్ అవటం గల ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటే స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, హెవీ మీల్స్ తీసుకున్నా సరే, అన్కంట్రోల్డ్ స్మోకింగ్ ఉన్నా, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్, బాగా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్నా, అన్హెల్తీ లైఫ్ స్టైల్స్, ఇలాంటివి మొదలైనవి ఇవన్నీ కూడా కారణాలు అవుతూ ఉంటాయి దానికి. సో తద్వారా ఏమవుతుందంటే ఆ పలచటి పొర రప్చర్ అయ్యి ఒక బాల్కనీ లాగా ఎక్స్పోజ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ లోపల ఒక వెన్నముద్దలాగా ప్లాట్ ఏర్పడి ఆ రక్తనాళం మూసుకుపోవడం వల్ల ఆ యొక్క కండరం చచ్చిపడిపోతుంది. జనరల్గా మనకి 3 రక్తనాళాలు ఉంటాయి గుండెలో. ఆ 3 రక్తనాళాలు ఎడం చేతి పక్క 2, కుడి చేతి పక్క 1 ఉంటుంది. సో ఏ రక్తనాళం మూసుకుపోతే ఆ యొక్క పార్ట్ ఒక కండరం చచ్చిపడిపోయి పంపింగ్ యాక్షన్ అనేది తగ్గిపోతుంది. ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ చూస్తే గనక ఈ మధ్యకాలం మనం ఎక్కువగా చూస్తుంది అయితే నిద్ర లేనితనం, సివియర్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి హార్ట్ అటాక్స్ వస్తూ ఉంటాయి. మనం చాలా సందర్భాల్లో చూస్తున్నాం టీవీలో కానీ వాటిల్లో సడన్ హార్ట్ అటాక్ వీటి వల్ల వస్తుందని.